జనసేన పోటీ చేసిన 21 స్థానాలను కాకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఎన్ని నియోజకవర్గాల్లో వన్ సైడ్గా పట్టుంది. 175లో జనసేన దాదాపు ఎన్ని స్థానాలు గెలవగలిగేది? అంటే దీంట్లో మిక్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఆబ్వియస్గా జనసేన బలం ఓన్లీ గోదావరి జిల్లాలోనే ఉంటుంది అన్నది అవివేకం, తప్పు. జనసేన బలం లేనటువంటి గ్రామం రాష్ట్రంలో ఒక్క గ్రామం కూడా ఉండదు. ఒక గ్రామంలో 1% ఉండొచ్చు, ఒక గ్రామంలో 1% ఉండొచ్చు, ఒక గ్రామంలో 30% ఉండొచ్చు, ఒక గ్రామంలో 40-50% ఉండొచ్చు. సో అది కాదు సార్. అలాగే సొంతంగా పోటీ చేస్తుంటే ఎన్ని సీట్లు వచ్చిండేది అనేది రెండు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, మీరు 2019 ఎలక్షన్స్ అయిపోం కానీ నెక్స్ట్ డే వచ్చి నేను 175 పోటీ చేద్దాం అనుకుంటున్నానని వాళ్ళ వెనకాల క్యాండిడేట్లు వెనకాల నిలబడి అక్కడే తిరుగుతూ ఉంటే ఒక ఆప్షన్. దాంట్లో లేదు నేను 50-70 నియోజకవర్గాలు పోటీ చేద్దాం, మన బలం 70 అనుకుంటే ఒక ఆప్షన్. సో అలాగే కూటమి వైపు దాకా వచ్చి అప్పుడు దాకా నాకు బలం లేదు అని చెప్పుకుంటూ కూటమి దగ్గరికి వచ్చి కూటమి మీటింగ్ నుంచి బయటకు పడి వద్దు మనకు అనుకున్న సీట్లు రావట్లేదు అని బయటికి వెళ్ళి మళ్ళీ 175 పోటీ చేస్తే అప్పటికి టైం చాలా తక్కువ వచ్చేసింది. అప్పుడు ఒక రకం. జనసేనకి మామూలుగా ఏంటంటే చాలా మంది సార్ మన జోబిలో ₹10 ఉందనుకోండి, నా జోబిలో రూపాయి ఉంది అంటుంటారండి. ఒక్క జనసేన అంటే మీకు తప్పుగా అనుకోవద్దు, నేను ఉన్న విషయం చెప్తున్నాను. ఫర్ సపోజ్ నా దగ్గర ₹10 అనుకోండి, నా దగ్గర 10 పైసలే అంటున్నారు. మీ బలం మీరు తగ్గించుకొని మీరే మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్ అంటే మీరంటే నా ఉద్దేశం ఆబ్వియస్లీ ఐఎమ్ పాయింటింగ్ టు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీ బలం మీరు తగ్గించుకొని ఒక నాయకుడు ఎప్పుడు తగ్గించుకొని మాట్లాడితే ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఇఫ్ యు టేక్ వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ అంటే అపోజిషన్ కదా ఉద్దేశం. అప్పుడు వైఎస్ఆర్సీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ఉంది, ప్రజారాజ్యం ఉంది, ఆబ్వియస్గా బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, మనకు అన్ని పార్టీలు ఉన్నాయి. బట్ స్టిల్ నేను పోటీ పడతానన్న దాన్ని అంటే నేను ముందుకెళ్ళగలుగుతాను నమ్మకంగా తీసుకెళ్ళలేదు. అప్పటికి ఇంకా ఏం ఓట్ బ్యాంకింగ్ లేదు, ఎక్కడ సీట్స్ లేవు, కమ్యూనిటీ పరంగా కానీ ఏ రకంగా చూసినా కానీ ఫ్యాక్టర్స్ పరంగా అప్పటికి ఇంకా ఓన్లీ ఎమోషన్ ఎంత ట్రై అవుతుందో కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారి ఎమోషన్ ఇప్పుడు మనం అంటున్నాం, రాజశేఖర రెడ్డి గారు ఓట్ చేసింది, కాంగ్రెస్ ఓట్ జరిగిపోయిన తర్వాత విశ్లేషణలు ఇవన్నీ. కానీ జరగక ముందు ఏంటంటే మనకు ఆ నమ్మకంగా నాయకుడు ముందెళ్ళాలి. అలాగే ఇప్పుడు 21 స్థానాలు గెలిచింది కదా, 21 స్థానాలే పరిమితం అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. మీరు ఎంచుకునే నాయకుడి యొక్క విజన్ని బట్టి మీ స్థాయి పెరుగుతుంటుంది. కానీ ఆల్రెడీ ప్రజల్లో ఎంత బలం ఉంది కదా, మీ విజన్ అంటే ప్రజలు మీ వైపు అలాగే నడుస్తారు. అది 30%, 50%, 60% కాదు, మీ విజన్ ఆ స్థాయిలో ఉండాలి. ఇప్పటి నుంచి డే 1 నుంచి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో అది మీ గమ్యస్థానం అవుద్ది. రేపొద్దున గెలుపు దిశగా మీరు వెళ్ళేదానికి 100% ఆస్కారం ఉంటుంది.